గత రెండేళ్ల నుండి ఇప్పటి వరకు దేశమంతా కాషాయ హవా కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం బీజేపీ ఎప్పుడూ బొక్కబోర్లా పడుతోంది. మొన్నటి వరకు తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటూ కాస్త జోష్ మీదున్న బీజేపీ క్యాడర్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కించుకోలేక చతికిలపడింది. బీహార్లో ఏకంగా 80% పైగా సీట్లను సాధించింది. సర్వే సంస్థలు ఊహించినంతగా సీట్లు సాధించింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం 2023 కంటే తక్కువగా ఓట్లను సాధించింది. కొన్నేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ బీజేపీనే గెలుస్తోంది. కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్న హర్యానా లాంటి రాష్ట్రంలోనూ మూడోసారి విజయ దుందుంబి మోగించింది. అయితే తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా బీజేపీ పరిస్థితి ఉంది. బీజేపీ దృష్టిలో తెలంగాణ ఎన్నికలు అంటే కేవలం ఎంపీ ఎన్నికలు అనే విధంగా బీజేపీ రాష్ట్ర కీలక నాయకత్వం వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి విజయం సాధిస్తోంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి కూడా పట్టించుకోదు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓటు బ్యాంకును పెంచుకొని 8 ఎంపీ సీట్లను సాధించింది. అయితే ఈ విజయంపై అనేక ఆరోపణలు వినిపించాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి ఆ పార్టీకి బీజేపీ సహకరించిందనే వార్తలు గుప్పమంటున్నాయి. బీజేపీ ప్రచార తీరు అదే విధంగా సాగిందనే టాక్ ఉంది. అభ్యర్థి ఎంపిక కూడా కాంగ్రెస్ గులాబీ పార్టీలు ప్రకటించిన తీరును చూసిన వారందరికీ అనుమానం కలిగింది. బీఆర్ఎస్ కోసం త్యాగం చేసిన బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కనీసం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 25,000 ఓట్లను కూడా ఇప్పటి ఉప ఎన్నికల్లో సాధించలేక 17,000 ఓట్లకే పరిమితమైంది. దీనికి కారణం రాష్ట్ర బీజేపీలో ఉన్నది కొద్దిమంది నాయకులే అయినా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుంది. ఇలాంటి వారిని సమన్వయపరిచే నాయకులు లేరు. ఎవరి ఆధిపత్య పోరు వారిది. ఎంపీలంటే ఎమ్మెల్యేలకు పొసగదు. శాసనసభ పక్ష నేతకు ఎమ్మెల్యేలకు పడదు. నిత్యం కలహాలు, అంతర్గత కుమ్మలాటలు. ఇది స్థూలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు. సౌత్ ఇండియాలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాగలిగే అవకాశాలున్న తెలంగాణ కేంద్ర నాయకత్వం ఎందుకో అంతగా దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడో ఒకసారి మెరుపుతీగల అమిత్ షాలా అలా వచ్చి ఇలా వెళ్తున్నారనే నానుడి ఉంది. దీంతో రాష్ట్రంలో బీజేపీకి కావాల్సింది కింగ్ పాత్ర కాదు, కింగ్ మేకర్ పాత్ర అనే విధంగా వారి వ్యవహార శైలి ఉందని చెప్తున్నారు. రాష్ట్ర పార్టీకి కనీసం పూర్తి స్థాయి అధ్యక్షులు లేకుండా సంవత్సర కాలం సాగదీశారు. నేడు రేపు అంటూ కొత్త అధ్యక్షుడి నియామకంపై సాగదీత ధోరణి అవలంబించారు. చివరికి అధ్యక్షుడిగా రామచంద్రరావును నిర్ణయించి పార్టీ క్యాడర్ నిరాశకు గురయ్యే విధంగా చేశారు. దీంతో బీఆర్ఎస్ తోనే మైత్రి లేదా విలీనం దిశగా అడుగులు పడుతున్నాయని అందరూ గ్రహించారు. కేంద్రంలో మేము, రాష్ట్రంలో మీరు అనే రీతిలో కీలక నాయకత్వం ఉందని సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో బీజేపీ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక రేవంత్ దూకుడుకి ప్రధాని మోదీ సైతం ఫిదా అయ్యి శభాషణేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డా అనేలా రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇక మరో 10 ఏళ్లు కాంగ్రెస్ కు తిరుగుండదని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.